హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సూర్యుడు కూడా సగం వచ్చేసాడు కానీ మన ఇద్దరు మట్టు అయితే అస్సలు వదలేదు. అదేంటో రోజు రెండు నిద్ర సండే మరింత ఎక్కువ వస్తుంది. మీకు కూడా అంతేనా? అయితే కామెంట్లో కామెంట్ చేసింది. ఇంకా గుమ్మాలు తుడిసేసాను. ఓ పక్కన అయితే ఎగ్ బాయిల్కి అయితే పెట్టాను. ఇంకా నైట్ అయితే రైస్ తినలేదనమాట. రైస్ మిగిలిపోయింది. ఈవినింగ్ అయినా స్నాక్స్ తింటే ఇంకా నైట్ చాలా తక్కువ తినడం వల్ల రైస్ అయితే ఉండిపోయింది. ఇంకా అందుకే స్పెషల్గా హెవీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఇంకా రైస్ అయితే సింపుల్గా తాలింపు పెట్టేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు ఇంకా హెవీ బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే స్కిప్ చేసేస్తామని చెప్పేసి నేనైతే సింపుల్గానే సండే బ్రేక్ఫాస్ట్ సింపుల్గా మా వారేమో నాకేమో కాలేజీలో డైలీ తింటున్నాను, సండే అయినా ఇంటికాడ పెట్టవే బాబు టిఫిన్ అంటున్నారు. నాకు ఆయన లెగరూపో నేను లేస్తానన్నా అప్పుడేం లేస్తూ పడుకోంటారు. ఇంకా ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను చెప్పి నేను చెయ్యట్లేదు అనమాట. పాపం మా వారికి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసే అదృష్టం పోయింది. ఇంకా నేనైతే ఇంకా మా ఆయన అయితే చికెన్ మటన్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు. నేను వచ్చేసి ఇంకా మనకి తిప్పలు తప్పవు కదా అని చెప్పేసి గిన్నెలు తొడగైతే స్టార్ట్ చేశాను అనమాట. రోజు మంచిగా వీడియోస్ చేద్దాం, మనకు కూడా గ్రోత్ అవ్వాలి కదా అని అనుకుంటున్నాను. బద్ధకం వచ్చేస్తుందండి బాబు. ఎంత బద్ధకం అంటే ఈ బలగావి వచ్చాక నాలో లేని ఎక్కడ లేని బద్ధకం అంతా ప్రపంచంలో లేని బద్ధకం నాకే వచ్చేస్తుందా అనిపించేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా. ఈ వారానికి ఒక్కసారైనా బిర్యానీ తప్పక చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూల్గా హాట్గా ఎన్నో స్పైసీగా తినాలి అనిపిస్తుంది కదా. ఇంకా అందుకోసమే చిన్న ట్రిప్ చెప్తేనే నచ్చితే ఫాలో అయ్యండి, లేదంటే మామూలుగా మూసుకొని వెళ్ళిపోండి. అంటే మన రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్తో ఇలా ఫేస్ కడిగి అలా ఉంచేసుకోమన్నాం అనుకోండి, కొంచెం నీట్గా వస్తుందని ఫేస్. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తాను, డైలీ ట్రై చేయము, అప్పుడప్పుడు ట్రై చేస్తాను. మీకు కూడా నచ్చితే ఫాలో అయిపోండి. ఇంక మొత్తం వంట అంతా రెడీ చేశాక అప్పుడు ఫ్రెష్ అప్ వచ్చి వంట చేసామనుకోండి, వంట మీద మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. నేను ఎప్పుడు కూడా అంతే, ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి వంటకు కావాల్సినంత రెడీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఉల్లిపాయలు కోసినాం అమ్మ, ఎందుకే అంత పెద్ద పెద్ద ముక్కలు కోస్తావు, చిన్న చిన్న ముక్కలు కోయొచ్చు కదా అని చెప్పి నన్ను ఎప్పుడు తిడుతుంది. ఇంకా కోసిందని కూడా కోయనివ్వదనమాట. నాకు ఒక అర్థం కాక అడుగుతున్నాను, ఉల్లిపాయలు చిన్నగా కోసినా పెద్దగా కోసినా ఏగుతాయి కదా, ఎందుకు ఏగో చెప్పండి. ఏంటో మా అమ్మ పాలసీ నాకు అర్థం కాదు, నా పాలసీ మా అమ్మకి అర్థం కదా, నాకైతే ఎప్పటికీ అర్థం కాదనమాట. ఇంకా వంటకి ఈ కర్రీకి కావాల్సినవన్నీ ఇంకా కోచేసి మటన్ తీసుకొస్తానని చెప్పేసి ఫోన్ చేశారు. ఇంకా అందుకోసం మటన్లో ఉల్లిపాయలు బిర్యానీ చేద్దామని చెప్పాను కదా. ఇంక బిర్యానీలోకి అయితే ఇవే సింపుల్గా అయితే ఇలా వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉంది, ఇంకా అయితే నేను ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. మా వారి లోపల మటన్ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా అందుకోసం వంట అయితే రెడీ చేసేస్తున్నాను. ఏంటో ఇప్పుడు టేస్ట్గానే వస్తుంది. ఈరోజు మరింత టేస్ట్గా అనిపించింది నాకైతే. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే మళ్ళీ ఆ టేస్టే గుర్తొస్తుంది అనమాట. ఇంకో పక్కన మటన్కి ఓ పక్కన బిర్యానీకి అయితే వేసేసాను. చాలామంది అడుగుతారు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసా ఏంటి డబ్బులు వచ్చేస్తున్నాయా, ఎంత వస్తున్నాయి నిజం చెప్పు అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 months 3 monthsలో డబ్బులు వచ్చేస్తే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసేస్తారు కదా. ఎందుకంటే ఆ 2 months 3 months ఏముందిలే కళ్ళు మూసి తెరిసేలోకి అయిపోతాయి, ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేస్తారు కదా. అంత సీన్ లేదండి బాబు. యూట్యూబ్ కూడా ఒక పాలసీ ఉంటుంది, దానికి కూడా కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టే మనకు ఏదైనా వస్తుంది. అయినా అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఎక్కువ కష్టపడాలి, ఎదురు చూడలేనిది ఏది రాదు అని అంటారు కదా. కష్టపడాలి, ఎదురు చూడాలి. అంటే మనం బాగా కష్టపడితే మంచిగా వస్తుంది. ఇంకా అందుకే ఇప్పుడైతే ఏం రాదు, వచ్చినాక మీకు చెప్తానులేండి. ఈ లోపల ప్రశాంతంగా ఉండండి. నాకు యూట్యూబ్ మనీ రావట్లేదని చెప్పి హ్యాపీగా ఉండండి. ఎందుకంటే చాలామంది వామ్మో వీడియోస్ చేసేస్తుంది ఇంకేముంది డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. నాకు ఇంకా డబ్బులు రావట్లేదు, ఈ లోపల సంతోషంగా ఉండండి. డబ్బులు వచ్చి నేను మీకు వీడియోస్ చేసి పెడతాను కదా, అప్పుడు బాధపడదురులే. నిజంగా సొసైటీ ఎలా ఉందంటే, మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరిని నమ్మకూడదబ్బా. ఎలా అంటే మనం చూసామనుకోండి, ఒకవేళ మనం సక్సెస్ అయ్యామనుకోండి, వాళ్ళకి మనకి ఉంటుంది కదా. మనం ఒకవేళ మన సక్సెస్ అయితే మనకు వచ్చి కంగ్రాట్స్ చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇదనమాట, కంగ్రాట్స్ కూడా చెప్పలేరు. ఇంకా అలా ఉండిపోతారు. అదొక కుల్లి బుద్ధితో ఉంటారనమాట. అందుకే ఎవరిని నమ్మకూడదబ్బా. సొసైటీ ఈజ్ ఫేక్ ఈజ్ సొసైటీ. అలా నేను అందరినీ అనట్లే కానీ కొంతమంది ఉంటారు. ఇంకా అవన్నీ ఎందుకులేండి కానీ ఇంకా మన వీడియో విషయానికి వద్దామా. నేను వీడియోని స్టార్ట్ చేసి ఏం మాట్లాడానో అలానే ఫోన్లో కూడా ఎవరితో మాకైతే ఫోన్ వచ్చింది, ఫోన్లో మాట్లాడుతుండిపోయాను. ఈ లోపల బిర్యానీ అయిపోయింది, కర్రీ అయిపోయింది, వీడియోస్ తీయడం మర్చిపోయాను అనమాట. 1 అయిపోయింది టైము. ఇంకా అందుకే వేడివేడిగా తినేద్దామని చెప్పేసి ఇంకా వేడివేడిగా పెట్టేసుకుని ఇంత కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు
చక్కగా వేడివేడిగా ఇలా హాట్గా తినేసామనుకోండి, అబ్బా నిద్ర భలే వస్తుంది కదా. ఇంకా పడుకొని లేచేసరికి టైం 5 అయింది. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకేం చేయలేము. ఇంక వీడియో కూడా ఏం ఇక్కడ బయటకు వెళ్దాం అనుకుంటుంటే వర్షం అలా పడుతూనే ఉంటుంది. ఏదో టైంలో అంటే ఓ 15 మినిట్స్ వస్తుంది ఆగిపోద్ది, 15 మినిట్స్ వస్తుంది ఆగిపోద్ది, ఇంకా అలా వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా అందుకోసం మేము బయటకు వెళ్ళిన ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంక మా వాడైతే హోంవర్క్ చేస్తున్నాను అనమాట. ఈ స్టాండింగ్ లైన్ స్లీపింగ్స్ లైన్ ఉంటాయా, అసలు నేర్పిస్తారా అని చెప్పేసి నవ్వు వస్తుంది నాకు. బట్ ఏంటంటే ఏమో ఎవరి పాలసీ వాళ్ళది కదా, ఎవరిని రిజెక్ట్ చేయలేము కదా. ఇంకా అందుకోసమే ఆ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ నేర్పిస్తున్నారనమాట మా హస్బెండ్ వచ్చేసి. ఇంకా వ్యూ చూసారా ఎంత బాగుందో, కూల్గా. ఇక్కడ గేదెలకంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, చూడగానే భయం వేస్తుంది. చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో, అన్ని మ్యాక్సిమం అలానే ఉంటాయి అనమాట. ఓకే, ఇంతటితో లాగ్ ఎండ్ చేస్తున్నాను. మరిన్న విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈ లోపల లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటాను. మరి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.